ఈ అందరికీ తమిళం చూడగానే అర్థమైపోయింది. నేను ఇక్కడొచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము. ఆవకాయ పచ్చడి మా చెట్టుకు కాస్తున్నాయి కదా! మా సొంతంగా మేము ఎలాగ పెడతాం ఏంటి అనేసి అయితే ఒకసారి ట్రై చేద్దాం అనేసి పెడుతున్నామనమాట. ఇవన్నీ అయితే కోసాము. బానే 40 కాయలైతే వెళ్ళాయి. అయితే ఎదురుగా అక్క వాళ్ళకి ఒక 10, పైన వాళ్ళకి ఒక 4, కింద వాళ్ళకి ఒక 4, పక్కన తెలిసిన వాళ్ళకి ఒక 4 అట్లా తలా ఒక 4 ఇచ్చుకుంటూ వచ్చేసరికి మాకైతే ఒక 20 కాయలు మిగిలితే అందులో 16 కాయల వరకైతే పెట్టేసాము. ముందుగా అయితే మంచిగా కాయలన్నీ తీసేసుకొని మంచిగా వాటర్‌లో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే కూర్చొని ఇదే ఫస్ట్ టైం అసలు మేము ఎప్పుడూ పెట్టలేదు. నేనైతే ఆ యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి చూసి అదొకటి మా అమ్మ పెట్టినప్పుడు చూసేదాన్ని కదా! అట్లా కొన్ని గుర్తులతో అయితే పెడుతున్నాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ అనేసి కాయలన్నీ నీట్‌గా వాష్ చేసి ఎండబెట్టేసుకున్నాము. వాటిని ముక్కలు కూడా కొట్టేసి లోపల ఉన్న పొర కూడా తీసేసి నీట్‌గా తూడ్చేసి పక్కన ఉంచేసుకున్నాను అనమాట. ఆ వీడియో అనేది అయితే నేను తీయలేదు. అప్పుడు మా చిన్నోడు బాగా చికాకు చేస్తుండనేసి ఇక్కడైతే అవన్నీ తీసేసుకొని నీట్‌గా తూడ్చి పక్కన పెట్టేసుకున్నాను. వెల్లుల్లి కూడా పక్కన వలిచి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొన్ని కొన్ని ముక్కలు ఒక దాంట్లో సపరేట్ చేస్తున్నారు మా వారైతే. తనకు కూడా తెలియదు. పక్కన ఒక అక్క కూడా ఉందనమాట. అక్క వాళ్ళు కొద్దిగా ఇంటి పక్కన అక్క అందరూ కొంచెం హింట్స్ ఇస్తూ అలా అలా మనం చేస్తున్నాం. అక్క కూడా అక్కడ కూర్చుందనమాట. ఇలా చేయండి చిన్న అట్లా చేసుకోండి అనేసానంటే ట్రై చేద్దాం మనం కూడా ఎప్పుడు చేయలేదే అన్నట్లు చేస్తున్నాము. అందులో కొన్ని ఇందులో కొన్ని వేసి 2 గిన్నెలు ఆయిల్ వేసి ముక్కలను ఒకసారి అయితే ఆయిల్‌లో కలిపేసుకుంటున్నాం అనమాట. మీరు ఎలా చేస్తారనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఏదైనా ఒక్కోసారి మనం కూడా పెడుతుంటే ఆ కిక్ అయితే భలేగా అనిపిస్తుంది కదా అండి. ఇలా అందులో కొన్ని ఇందులో కొన్ని అయితే మొత్తం వేసుకున్నాను. ఇంతలోపు నేనైతే వాము పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ అయితే పట్టేసుకున్నాను అనమాట. వాము కాదు మెంతులు బై మిస్టేక్‌లో వచ్చేసింది. ఉప్పు, కారం కూడా ఇక అన్నీ రెడీగా ఉంచేసుకున్నాను. ఇంతలోపు మా వారైతే ఇవన్నీ కలిపేశారు. అనుకుంటాం కానీ ఆ రోజంతా నాకు అసలు టైం అయితే అస్సలు సరిపోలేదు. బ్యాక్ పెయిన్ ఫుల్‌గా వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని సరిపోయింది మాకు. మార్నింగ్ 11కి స్టార్ట్ చేసినాం. ఇవి కోసి, క్లీన్ చేసి, ముక్కలు కట్ చేసుకొని, మధ్యలో మళ్ళీ అవి పొట్టు తీసేసుకొని, ఎండబెట్టుకొని, మళ్ళీ నీట్‌గా తుడుచుకొని, ఫైనల్లీ ఇలా ఆయిల్‌లో కలిపి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయిపోయిందనమాట మాకు అప్పటికే. నేనైతే పెట్టాను. మా వారితో అయితే పెట్టించానన్నమాట. చిన్న పిల్లాడు ఉన్నాడనేసి కారము. ఇక్కడొచ్చేసి మా వారైతే నెక్స్ట్ ఇక్కడ కారం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే ఎలాంటి కొలతలు అయితే ఏం తీసుకోలేదు. నార్మల్ అందాజుగానే వేశాను. మా అమ్మ కూడా అట్లనే ఏస్తది. నాకంత కొలతలు అట్లా అంటే తెలియదు. ఇట్లనే ఎక్కువ తొందరగా తెలుస్తదనమాట. ఇప్పుడొచ్చేసి కారం, ఉప్పు అలాగే మెంతి పొడి, ఆవాల పిండి, జీలకర్ర పొడి కూడా అన్నీ వేసేసుకొని మొత్తాన్నయితే ఒకసారి కలిపేసుకున్నాము. తర్వాత కొద్దిగా సరిపోలేదనమాట. మూడో రోజైతే కలిపేసుకున్న తర్వాత చూసుకున్నాము. కొద్దిగా ఆయిల్ తక్కువైంది. అలాగే కొద్దిగా కారం కూడా తక్కువైతే నెక్స్ట్ డే అయితే ఇవన్నీ వేసేసుకున్నాము. ఇందులో నేను వెల్లుల్లి కూడా వేసాను కదా! అది మీకు కనిపించలేదనమాట. ఆ వీడియో క్లిప్ అనేది నేను నొక్కాను కానీ రాలేదండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నాయి టెన్షన్‌లో అటు చూడాలి, ఇటు చూసుకుంటే వీడియోస్ అంటే కొద్దిగా అటు ఇటుగా అవుతున్నాయి. అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి. నెక్స్ట్ డే మూడో రోజు ఇక అన్నీ చూసుకొని మళ్ళీ ఒక ప్యాకెట్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు, కారం చూసుకొని వెల్లుల్లి కూడా అన్నీ కలిపేసుకున్నాము. ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. దీని షార్ట్ వీడియో కూడా ఉందనమాట. మా అమ్మాయి ఛానల్‌లో తప్పకుండా అయితే మీరందరూ వాచ్ చేయండి. మా వారైతే వీడియో నన్ను తీయొద్దు నార్మల్‌గా ఇదే తీయనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. అప్పుడైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నామా. మసాలా కొంతమంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారట. వేయొచ్చు అంటే వెల్లుల్లి దంచి కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది టేస్ట్. ఇలా ముక్కలన్నిటికి అవైతే పట్టించేసుకొని ఇక అవి మనం ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలో వేసేసుకొని అవి మునిగేంత వరకు అయితే ఆయిల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా మీరు ఎలా చేస్తారో తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.